త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం మొదలైంది. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారనే టాక్ నడుస్తున్నది. ప్రస్తుతం ఫారిన్ టూర్లో ఉన్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఈ వీకెండ్లో ఢిల్లీకి చేరుకుంటారు. తెల్లారి లేదా మరునాడు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి కేబినెట్ విస్తరణపై రాహుల్తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంతకాలం పెండింగ్లో ఉన్న పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఈ మధ్య క్లియర్ అయింది. దీంతో అధిష్టానం కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని కేబినెట్లో 12 మంది ఉండగా మరో 6గురిని మంత్రులుగా తీసుకోవచ్చు. అయితే ఖాళీగా ఉన్న 6 స్థానాలకు ఒకేసారి భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్నింటిని ఖాళీగా ఉంచడం వల్ల ఆ పదవుల కోసం పైరవీలు పెరిగితే అనవసర వివాదాలు తలెత్తుతాయనే అభిప్రాయంలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలవుతున్నది. అయినా పూర్తిస్థాయి కేబినెట్ను ఏర్పాటు చేయలేకపోయిందనే విమర్శలున్నాయి. పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తే అడ్మినిస్ట్రేషన్పై ఫోకస్ పెట్టొచ్చని సీఎం రేవంత్ సైతం భావిస్తున్నట్టు సమాచారం. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు ఎవరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆ 6 మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నది. మంత్రి పదవుల కోసం రెడ్డి ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. ప్రస్తుతం కేబినెట్లో 4 ఆ సామాజిక వర్గానికి చెందిన వారుండగా ఈ మధ్య జరిగిన ప్రభుత్వం పదవుల భర్తీలో రెడ్డి లీడర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. దీంతో విస్తరణలో అన్ని వర్గాల వారికి ప్రియారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. అందులో భాగంగా కేబినెట్లోకి ఏ సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై చర్చించేందుకు ఫారెన్ టూర్లో ఉన్న రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి ఆయనతో చర్చిస్తారని తెలుస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అయితే ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలో అధిష్టానం ఎవరికి ప్రయారిటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేబినెట్ విస్తరణలో రెడ్డిలకు 2 పదవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక్కొక్క పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతున్నది. కేబినెట్ విస్తరణకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పెద్ద సమస్యగా మారినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మంత్రులుగా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని తెలిసింది. కానీ ఒకే కుటుంబానికి 2 పదవులు ఎలా ఇస్తారని మంత్రి ఉత్తమ్ అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఉత్తమ్ సతీమణి పద్మావతికి అసెంబ్లీ అంచనాల సంఘం చైర్మన్ పదవి ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎస్టీ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఒకే జిల్లాకు ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తారని టాక్ ఉంది. మంత్రి పదవిని దక్కించుకునేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కొంతకాలంగా ఢిల్లీలోనే ఉంటూ లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కోసం తీవ్రంగా కష్టపడ్డానని ఆయన ఏఐసీసీ లీడర్లకు వివరిస్తున్నట్టు సమాచారం. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం సోదరులు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం పోటీ పడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు వంశీ ఎంపీగా గెలిచారు. దీంతో ఒకే ఫ్యామిలీకి 3 పదవులున్నాయని, మళ్లీ అదే కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వొద్దని ఫిర్యాదులు అధిష్టానం వద్ద ఉన్నాయి.